రాజధాని అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత బిల్లును ఆమోదించిన సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో కూటమి నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలో అన్ని వార్డుల నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదని 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం అని తెలిపారు. అమరావతి పోరాటంలో రైతులు చేసిన త్యాగం మరువలేనిది అని కొనియాడారు. జై హో అమరావతి నినాదాలతో పాత గాజువాక కూడలి హోరెత్తింది. పార్టీ జెండాలతో పాటు జాతీయ జెండాలను పట్టుకుని ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ గొంతెత్తి నినాదాలు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జనసేన నాయకులు గంధం శ్రీనివాస్, గడసాల అప్పారావు, మాజీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రాజాన రామారావు, బొడ్డు నరసింహపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, మొల్లి ముత్యాల నాయుడు, రౌతు శ్రీనివాస్, మొహమ్మద్ రఫీ, నల్లూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధం చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గాజువాకలో అమరావతి రాజధాని చట్టబద్ధం చేసిన సందర్భంలో గాజువాక నియోజకవర్గంలో పండగ వాతావరణం జరిపే విధంగా కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి ఈరోజు బైక్ ర్యాలీ గాజువాక పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు బైక్ ర్యాలీ చేయాలని ఆదేశాల మేరకు ఈరోజు కూటమి నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు.